నా మనసు విరిగిపోయింది కాబట్టే నేను పార్టీ నుంచి బయట వచ్చా. నేను ఇంకోటి జగన్మోహన్ రెడ్డికి విజయసాయి రెడ్డి మరోసారి చెప్తూ ఉన్నారు. అండ్ కొన్ని కామెంట్స్ కూడా చేశారు సార్. మనసు విరిగిపోయింది, దాంతోపాటు మీతో కొనసాగాల్సిన అవసరం లేదని జగన్తోనే చెప్పా, భార్యాభర్తలే విడిపోతూ ఉన్నారు, నేను వెళ్తే తప్పేంటి, విరిగిన మనసు మళ్ళీ అతకదు, గర్వాపసి జరగదు అని చెప్పి కాకినాడ సీ పోర్టుకి సంబంధించిన కేసులో నిన్న సిఐడి ముందు హాజరైన సందర్భంగా చేసిన కామెంట్స్ సార్. మనసు విరిగిపోవడం కాదు, మనసు మారిపోయింది. విరిగిపోతే మరి ఇప్పుడు రాజకీయాలకే దూరం అయ్యానని చెప్పి ఆర్గానిక్ ఫార్మింగ్ గురించి నేను వ్యవసాయం చేసుకుంటున్నా అన్న వ్యక్తి మళ్ళీ ఎందుకు రాజకీయంగా రియాక్ట్ అవుతున్నారు? నేను ఆ రోజు కూడా ఇక్కడే మాట్లాడాను. మరి ఒకవైపు రాజకీయాల నుంచి నిష్క్రమిస్తున్నానని చెప్పి మళ్ళీ రాజకీయ వ్యాఖ్యలు చేస్తున్నారు కదా. ఎవరైనా రాజకీయ ప్రశ్నలు జర్నలిస్ట్ అడిగితే ఇది నా సబ్జెక్ట్ కాదు, నా దగ్గర మీరు ఆర్గానిక్ ఫార్మింగ్ గురించి అడగండి, సో సస్యరక్షణ చర్యల గురించి అడగండి నేను చెప్పాలి తప్ప రాజకీయాలు అడిగితే నేను చెప్తానని చెప్పి రాజకీయాలు మాట్లాడేదని ఆ రోజు కూడా అన్నాను. ఆ రోజు కూడా చెప్పాను, విజయసాయి రెడ్డి రాజకీయ నిష్క్రమణ కాదు. అందరికీ అనుమానం ఏంటంటే ఆయన కొంత సమయం తీసుకొని బీజేపీలో చేరటానికి రంగం సిద్ధం చేసుకుంటున్నాడు అని. ఇది కూలింగ్ పీరియడ్ అని ఉంటుంది ప్రభుత్వ సేవల్లో. 5 ఏళ్ల పాటు వేరే డిపార్ట్మెంట్కు డిప్యుటేషన్ పైన వెళ్తే ఫారిన్ సర్వీస్ ఖచ్చితంగా 5 ఏళ్ల తర్వాత ఒక 1 ఇయర్ సొంత హోమ్ డిపార్ట్మెంట్లో మళ్ళీ పనిచేయాలి. అప్పటిదాకా మళ్ళీ డిప్యుటేషన్ ఇవ్వరు. దాన్ని స్టేట్ గవర్నమెంట్ సర్వీస్లో కూలింగ్ పీరియడ్ అంటారు. సో విజయసాయి రెడ్డి కూడా కూలింగ్ పీరియడ్ కోసం రాజకీయాల నుంచి నిష్క్రమించాడు. అంటే డైరెక్ట్గా వైసీపీ నుంచి బీజేపీలో చేరితే బీజేపీ యాక్సెప్టబిలిటీ బీజేపీలో సమస్య అవుతుంది. బీజేపీ కూడా ప్రశ్నలు వస్తాయి. విజయసాయి రెడ్డి పైన గతంలో బీజేపీ చాలా ఆరోపణలు చేసింది. వేటు అన్నది బీజేపీ ప్రతి జగన్మోహన్ రెడ్డి పైన ఉన్న ప్రతి అవినీతిలో విజయసాయి రెడ్డి అని టార్గెట్ చేసింది టీడీపీ మిత్రపక్షం. బీజేపీ విజయసాయి రెడ్డిని ఆహ్వానిస్తే కూటమికి అది పొలిటికల్ ఎంబరాస్మెంట్ అవుతుంది. అందుకొరకు కొంత కూలింగ్ పీరియడ్ను వ్యూహాత్మకంగానే విజయసాయి రెడ్డి అనుసరిస్తున్నాడు. బహుశా ఇది బీజేపీ స్కెచ్లో కూడా భాగం కావచ్చు. మీరు రండి కానీ మధ్యలో కొంతసేపు ఆగిరండి అని. సో అందువల్ల కొంతసేపు పుణ్యతీర్థ క్షేత్రాలకు వెళ్ళి తీర్థయాత్రలు చేసి మళ్ళీ మీరు వచ్చారనుకోండి ఎవరికి ఆలోచన రాదు అని చెప్పినట్లుగా మధ్యలో వ్యవసాయానికి వెళ్ళి అదొక పుణ్యతీర్థం లాంటిది కనుక వ్యవసాయం చేశాడో లేదో మనకు తెలియదు. కానీ మళ్ళీ ఆ గ్యాప్ తీసుకొని మళ్ళీ రాజకీయ పరమైన ప్రెస్ కాన్ఫరెన్స్ చెప్తున్నారు సార్. కనబడి ఒక ఫోటో షేర్ చేశారు సార్ సోషల్ మీడియాలో. అండ్ భారతీయ జనతా పార్టీ ఎలాగో వాషింగ్ పౌడర్ నిర్మాయ కదా సార్. సో అంటే ఆ వాషింగ్ పౌడర్ నిర్మా అయినా కూడా పూర్తిగా ఎబ్బెట్టుగా ఉండకూడదు కదా. ఇప్పుడు వీళ్ళకి ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అదే. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఏంటంటే అన్ని ఎక్స్ట్రీమ్లు కదా. ఇప్పుడు విజయసాయి రెడ్డి పైన మామూలుగా కూటమి నేతలు తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ తక్కువ కావచ్చు, టీడీపీ, జనసేన విమర్శలు చేశారు. ఇప్పుడు విజయసాయి రెడ్డి బీజేపీ నాయకుడిగా తిరిగి వస్తే సో మామూలుగా ఉండదు. చంద్రబాబు నాయుడు పక్కన విజయసాయి రెడ్డి ఊహించుకోండి ఒకసారి సీన్. సో ఎలా ఉంటుంది అని, ఎందుకంటే బీజేపీ నాయకుడిగా మరి ఉండాల్సిందే కదా. చంద్రబాబు నాయుడు దగ్గర లేకపోతే మోడీ దగ్గర ఉంటాడు మళ్ళీ విజయసాయి రెడ్డి. అది ఇంకా ఉంటుంది, ఎంబరాస్మెంట్గా ఉంటుంది కదా. అందుకొరకు ఈ కూలింగ్ పీరియడ్ కావాలి. సో మీకు ఇంకొక ఉదాహరణ చెప్తాను. ప్రశాంత్ కిషోరే ఉంది. ప్రశాంత్ కిషోర్ జగన్మోహన్ రెడ్డికి కన్సల్టెంట్గా ఉన్నప్పుడు మామూలుగా లేదు. తెలుగుదేశం అనుకూల టీవీ ఛానల్ డిబేట్లలో చూడండి, ప్రశాంత్ కిషోర్ని ఎంత ఉతికారేశాడు. దుష్టుడు, దుర్మార్గుడు, సంఘ విద్రోహి, కులాల మధ్య చిచ్చు పెడుతున్నాడు, చిల్లర పనులు చేస్తున్నాడు, సోషల్ మీడియాలో అసభ్యమైన పోస్టులు పెట్టి అది అన్ని రకాలుగా సర్వ సమస్యలకు మూలం ప్రశాంత్ కిషోరే అంటూ టీడీపీ అనుకూల మీడియాలో భయంకరంగా అటాక్ చేశారు. సడన్గా కట్ చేస్తే గన్నవరం ఎయిర్పోర్ట్లో లోకేష్తో కలిసి ప్రశాంత్ కిషోర్ నడుస్తున్న విజువల్స్, చంద్రబాబు నాయుడుతో సమావేశం. మళ్ళీగా ప్రశాంత్ కిషోర్ ఇంద్రుడు, చంద్రుడు, రాజకీయ విశ్లేషకుడు అని చెప్పుకోవాల్సిన పరిస్థితి వస్తే ఎంత అగ్లీగా ఉందో చూడండి. మీరే ప్రశాంత్ కిషోర్ను ఎన్ని అనాలను అన్నని మళ్ళీ ప్రశాంత్ కిషోర్ చాలా గొప్పవాడు అని అంటే, ప్రశాంత్ కిషోర్తో చంద్రబాబు నాయుడు గంటన్నర భేటీ అవ్వడము, లోకేష్ హైదరాబాద్కు వచ్చి ప్రశాంత్ కిషోర్ను పర్సనల్గా రిసీవ్ చేసుకొని ఆయనతో కలిసి గన్నవరం ఎయిర్పోర్ట్లో విజువల్స్ వస్తే పాలిటిక్స్ను చూసి జనం ఏమనుకోవాలి? సో అంటే లేదని మీరు ప్రశాంత్ కిషోర్ ఆ స్థాయిలో అటాక్ చేయకపోతే ఏం కాదు.
అటాక్ చేసేటప్పుడేమో భయంకరంగా అటాక్ చేస్తారు. అది మోడీ కానీ, విజయసాయి రెడ్డి కానీ, ప్రశాంత్ కిషోర్ కానీ. మళ్ళీ కౌగలించుకుంటే మామూలుగా కౌగలించుకోరు, ఆలింగనము. సో ఈ ఎక్స్ట్రీమ్స్ వల్ల రాజకీయాలు ఇబ్బంది. లేకపోతే ఏమి ఇబ్బంది అవుతుంది? ఇప్పుడు మీకు ఇదే విజయసాయి రెడ్డి కాక మరో లీడర్ అయితే ఇబ్బంది ఏమి ఉండదు. విజయసాయి రెడ్డి పైన విపరీతమైన అటాక్ పెట్టారు కనుక విజయసాయి రెడ్డిని మళ్ళీ కూటమి వైపుగా చేర్చుకుంటే పొలిటికల్గా ఎంబరాస్మెంట్. అందువల్ల విజయసాయి రెడ్డి ఈ లోపల కొంతసేపు వ్యవసాయం చేసొచ్చి తర్వాత జగన్మోహన్ రెడ్డిని తిట్టకుండా 10 సార్లు తిడితే జగన్మోహన్ రెడ్డి తిట్టిన వాడు యాక్సెప్టబుల్ కదా మనకు, ఎవరైనా కానివ్వండి. పాపనాశనం కదా జగన్మోహన్ రెడ్డి తిడితే. రఘురామకృష్ణరాజు జగన్మోహన్ రెడ్డి బీఫార్మ్ ఇస్తేనే కదా ఎంపీ అయింది. మళ్ళీ ఆయన బయటకు వచ్చి జగన్మోహన్ రెడ్డి తిడితే కూటమికి అత్యంత ఆప్తమిత్రుడు అయ్యాడా లేడా? సో ఇప్పుడు విజయసాయి రెడ్డి కూడా కూటమి ఇకోసిస్టమ్, కూటమి శ్రేణులకు కావచ్చు, కూటమి అనుకూల మీడియాకు కావచ్చు, విజయసాయి రెడ్డి ఆప్తమిత్రుడు కావాలి అంటే విజయసాయి రెడ్డి పట్ల ఆ ప్రేమాభిమానాలు రఘురామకృష్ణరాజు పట్ల ఎట్లా కుదిరాయో అట్లా కుదరాలి అంటే ఆయన జగన్మోహన్ రెడ్డిని అనేక రకాలుగా విమర్శించాలి. జగన్మోహన్ రెడ్డి ఆయన అనేక రకాలుగా విమర్శించితే గతంలో విజయసాయి రెడ్డి పైన టీడీపీ దాని మిత్రపక్షాలు చేసిన దాడి ప్రజలు మర్చిపోయి, ప్రజలు కాదు టీడీపీ శ్రేణులు మర్చిపోయి ఇప్పుడు మావాడే కదా, ఎందుకంటే మా జగన్మోహన్ రెడ్డి తిట్టిన వాడు మావాడే కదా. సో నాగబాబు ట్వీట్ గుర్తొస్తుంది మనకు, మన పరాయి వాళ్ళతో కలిసిన మనవాడు పరాయివాడే, మన వాళ్ళతో కలిసిన పరాయివాడు కూడా మనవాడే. సో ఇక్కడ మన వాళ్ళతో కలిసిన పరాయివాడు మనవాడే, పరాయివాడిని తిట్టిన మనవాడు కూడా మనవాడే, పరాయివాడిని తిట్టిన పరాయివాడు మనవాడే. ఇప్పుడు నాగబాబు ట్వీట్కి ఇది అడిషనల్ ట్వీట్. పరాయివాడిని తిట్టిన పరాయివాడు మనవాడే. పరాయివాడు ఎవరు? జగన్ తిట్టిన మరో పరాయివాడు ఎవరు? విజయసాయి రెడ్డి. సో పరాయివాడిని తిట్టిన పరాయివాడు మనవాడే కనుక విజయసాయి రెడ్డి మనవాడు చేసుకునే పనిలో ప్రాసెస్ ఇది. మీరు చూస్తుండండి, ఇలాగే విజయసాయి రెడ్డి జగన్ను ఇంకా అంటాడు. అల్టిమేట్గా బీజేపీలో తేలే అవకాశమే ఉంది. ఇది ఇవాళ చేస్తున్న పొలిటికల్ స్పెక్యులేషన్. ఈవెన్ ఆయన రాజకీయాల నుంచి నిష్క్రమిస్తాడన్న రోజు కూడా నేను ఇదే చెప్పాను. మరి ఎందుకు ఈ పని చేస్తున్నాడు విజయసాయి రెడ్డి? విజయసాయి రెడ్డి స్టేట్మెంట్లో ఉంది, A2గా అన్నిట్లో నన్ను స్థిరపరిచారు అన్నాడు. సో మరి A2 ఉన్నప్పుడు మరి ఎక్కడ ఉండాలి? A2గా సిబిఐ ఈడీ కేసుల్లో ఉన్న వ్యక్తి నీకు ఈడీని తప్పించుకోవాలంటే మోడీతోనే ఉండాలి, ఇంకో మార్గమే లేదు. అలా ఈడీని తప్పించుకోవడానికి మోడీతో ఉన్న జాబితా చాలా పెద్ద. దేశంలో అశోక్ చౌహాన్ మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, ఆదర్శ్ సొసైటీ కుంభకోణంలో కీలక వ్యక్తి, హేమంత్ బిశ్వా శర్మ ఆ స్కామ్ ఈ స్కామ్ చిట్ ఫండ్ స్కామ్లో పేరుంది, సువేందు అధికారి బెంగాల్ ప్రతిపక్ష నేత. సో ఇలా చాలా పెద్ద లిస్ట్ కదా. సో ఈడీ సిబిఐ మీకు శివసేన ఎమ్మెల్యేలు అలాగే ఎన్సీపీ ఎమ్మెల్యేలు అజిత్ పవార్, నరేంద్ర మోడీయే 70,000 కోట్ల కుంభకోణం చేశాడని చెప్పి అజిత్ పవార్ తిట్టాడు కదా. సో ఈడీలో A2 ఉంటే మోడీలో A2 ఉండాల్సిందే, లేకపోతే ఈడీ E2 అవుతుంది, A2 పై ఇంకా A1 కూడా అవుతుంది. అందువల్ల మోడీతో కలవాల్సిందే. సో విజయసాయి రెడ్డి ఫిట్స్ ఇన్ టు ద ప్యాటర్న్ కదా. అశోక్ చౌహాన్, హేమంత్ బిశ్వా శర్మ, సువేందు అధికారి, అజిత్ పవార్, ఇలా చాలా పెద్ద లిస్ట్ కదా ఇది. ఈ లిస్టులో ఇప్పుడు విజయసాయి రెడ్డి జాయిన్ అవుతున్నాడు. ఏముంది? సో అందువల్ల విజయసాయి రెడ్డి పైన ఉన్న కేసుల ప్రభావం వల్ల అవుతుంది. సో దీనికి ఇంకో డౌట్ ఏముంది? ఇక వ్యక్తిగతంగా జగన్మోహన్ రెడ్డితో విభేదాలు ఉన్నాయా? ఉండవచ్చు, కాదని నేను. ఎందుకంటే ఆయన ఇవాళ స్టేట్మెంట్లో కూడా విక్రాంత్ రెడ్డి, వైవి సుబ్బారెడ్డి కొడుకు గురించి మాట్లాడాడు, కాకినాడ సెజ్ గురించి. సో అందువల్ల ఆయనకు వైవి సుబ్బారెడ్డి నీకు ఉత్తరాంధ్ర ఇన్ఛార్జిగా విజయసాయి రెడ్డి ప్లేస్లో వైవి సుబ్బారెడ్డి జగన్ పెట్టడం ఆయనకు నచ్చకపోవచ్చు. లేదు కాకినాడ సెజ్లో తన సమీప బంధువైన శరత్ చంద్రారెడ్డి, వైవి సుబ్బారెడ్డి కొడుకు విక్రాంత్ రెడ్డి, వీరి మధ్య ఉండే బిజినెస్ డిస్ప్యూట్లు కూడా ఉండవచ్చు, కాదనను.